మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే మహేషి. క్రోధినామ సంవత్సర గ్రహ ఫలితాలను చూసుకునేటట్లయితే మొట్టమొదటిగా అశ్విని 1, 2, 3, 4 నక్షత్ర పాదాలు, భరణి 1, 2, 3, 4 నక్షత్ర పాదాలు, కృత్తిక ప్రథమ పాదము కలిపి మేషరాశిలోకి వర్తిస్తాయి. మేషరాశికి అధిపతి కుజుడు కావటం, అట్లానే క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు కావటం కుజుడు గొడవలతో జరిగిన యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుందని, అది జగల్లగ్నాన్ని పక్కన పెడితే క్రోధినామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి ఆదాయం 8 గాని, వ్యయం 14 గాను, రాజపూజితం 4 అని, అవమానాలు 3 అని మనకి శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. అలానే గురువు సంచారం వచ్చేసేసి ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు. ఈ మేషరాశిలో ఉన్న గురువు రేపు మే 1వ తారీఖున నర్మదా నది పుష్కర ప్రారంభం రోజున గురువు వృషభ రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ గురువు వృషభ రాశిలో వెళ్ళేదాకా కూడా ప్రస్తుతం సువర్ణమూర్తిగా పిలువబడుతున్నాడు. అంటే మేషరాశిలో ఉన్న గురువు ప్రస్తుతం రేపు మే 1వ తారీఖు వరకు కూడా సువర్ణమూర్తి కావడం వల్ల మేషరాశి జాతకులకు వివాహాది శుభకార్యాలు చిన్న చిన్న కష్టాలతోటి పూర్తిగా నెరవేరుతాయని చెప్పడం వల్ల వివాహ ప్రయత్నాలు వల్ల కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ, ఆర్థికానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు చేసుకునేటట్లయితే కొలది కష్టంతోనే బయటపడే అవకాశం ఉంటుంది. తదుపరి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మహానుభావుడు గురువు సంచారం చేస్తాడు కనుక అక్కడ గురువుని తామ్రమూర్తి అంటం వలన జాతకుని యొక్క మాట విలువ తగ్గే అవకాశం ఉంటుంది. కనుక అశ్విని నక్షత్ర 4 పాదాల వారు, భరణి నక్షత్రంలో జన్మించిన 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రంలో జన్మించిన ప్రథమ పాద జాతకులు కూడా మాటని ఆచితూచి వాడటం వలన, అట్లానే స్కందస్థవ పారాయణ చేయటం వల్ల మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక బాధల నుండి పక్కకి వెళ్ళే అవకాశం ఉంటుంది. గురువు యొక్క అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ మేషరాశి జాతకులకు శని మహానుభావుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశి మేషరాశి వారికి 11వ స్థావరం కావడం వల్ల ఈ 11వ స్థావరంలో శని లోహమూర్తి కావడం వల్ల మేషరాశి వారికి కొంత చికాకులున్నా కూడా చక్కగా పరిసరాల సహాయ సహకారాలు, తోటి వారి సహాయ సహకారాలతోటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అలానే ముఖ్యంగా ఈ రాహువు మేషరాశి వారికి 12వ స్థానంలో సంచరించడం వల్ల అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు, కానీ కొంచెం శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉన్నది. శ్రమతో కూడిన పనిని, ఈ శ్రమతో కూడిన దాన్ని శని మహానుభావుడు గుర్తిస్తాడు. కారణం ఏంటంటే శని మహానుభావుడు మన యొక్క కర్మకి సాక్షిభూతుడు. మీరు ఎప్పుడైతే మంచి పనులు చేస్తుంటారో ఆ మంచి అంతా కూడా శనివత్ రాహువు కుజివత్ కేతు అని చెప్పని మనకి శాస్త్రం చెప్తున్నది. అందువల్ల రాహువుతో ఎటువంటి ప్రాబ్లం లేకుండా శని మహానుభావుడు కాపాడుతాడు. కనుక శ్రమతో కూడిన శుభ ఫలితాలను మనకి ఇవ్వటం జరుగుతుంది, కానీ మంచి మనసుతో చేయండి. అట్లానే రాహువుకి పరిహారం దుర్గా సప్తశతి కానీ, దుర్గా సప్తశ్లోకి కానీ చదువుకుంటూ ఉంటే రాహు యొక్క దోషం పోతుంది. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న ప్రశ్న వేయాలి, ఏమండి మంత్రాలు చదువుకుంటే గ్రహాల యొక్క దోషాలు పోతాయా అని. 100కి 100 పాళ్ళు పోయే అవకాశం ఉంటుంది, పోతాయి అని చెప్పచ్చు. కారణం ఏంటంటే గ్రహాల యొక్క ప్రభావము మానవుడు జన్మించినప్పుడే గ్రహాల యొక్క ప్రభావం ఎలా కలుగుతుందో ఆనాటి నుండి ఉన్న ఈనాటి వరకు గ్రహాల ప్రభావాన్ని పోగొడటానికి ఒకే ఒక్క ఉపాయం, ఒకే ఒక్క పరిహారం
మంత్ర పఠనము. ఈ మంత్ర పఠనం వల్ల ఎటువంటి కర్మలు చేయాలనే ఆలోచన వస్తుంది కనుక చక్కగా మంత్ర పఠనాన్ని చేయండి, శుభ ఫలితాలు వస్తాయి. లేకపోతే కేతువుని గాని మనం చూసుకునేటట్లయితే ముఖ్యంగా ఈ గోచార ఫలితాల్లో 4 గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అటువంటి వాటిల్లో ముఖ్యుడు కేతువు. ఈ కేతువు 6వ స్థావరంలో సంచరిస్తాడంటే మేషరాశి వారికి 6వ స్థావరం అంటే కన్యా రాశి అవుతుంది. కన్యా రాశిలో సంచరించు ఆయన రజితమూర్తి కావడం వల్ల వినాయకుణ్ణి పూజిస్తే పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. ఇటువంటి గ్రహాలను, గ్రహ ఫలితాలను అందించిన మన మహానుభావులు ఋషులు ఎంతో పూజనీయులు అని చెప్పచ్చు.